ఒక పాట మాత్రం మీరందరూ కళ్ళు తెరిచి వినండి. తర్వాత మనం ధ్యానంలోకి వెళ్దాం. మనకి ఫ్లెయిర్లో అర్ధనారీశ్వర తత్వం సంబంధించినటువంటి పెయింటింగ్ మనకి నిన్న ఫ్లెయిర్లో ఇవ్వడం జరిగింది. అర్ధనారీశ్వర తత్వం అంటే మనకి తెలుసున్నటువంటిది సగం స్త్రీగా సగం పురుషుడిగా ఉండాలి అని. శివుడు అలా ఉన్నాడు అని. కానీ మనం ఎర్త్ మీద ఉన్నాం కదా, ఈ భూమండలం మీద ఉన్నాం కాబట్టి దాన్ని మరొక విధంగా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎలా అంటే మధ్య మార్గం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. శివతత్వం అంటేనే మధ్య మార్గం. అదే కానీ సగం అలాగా సగం ఇలాగా అయ్యో ఉన్నాయి, ఓకే, అవన్నీ ఓకే. కానీ మనం భూమండలం మీద ఉన్నాం కనుక మధ్య మార్గంలో జీవించాలని శివతత్వం బోధిస్తుంది. నిన్న ఫ్లెయిర్ నాకు అర్ధనారీశ్వర తత్వం అంటే అర్థమైంది. అది ఏమిటి మధ్య మార్గం అంటే, మనం ఎప్పుడూ ఒక అడుగు ఈ భౌతిక ప్రపంచం వైపే ఉండాలి, ఒక్కడుగు ఆధ్యాత్మిక ప్రపంచం వైపు ఉండాలి. పూర్తిగా ఆధ్యాత్మికత అన్నా సున్నా, పూర్తిగా ప్రాపంచికం అన్నా సున్నా. కేవలం చక్కగా మనకు ఒక అడుగు ప్రాపంచికం వైపు, అంటే మన సంసారాలు, మనకు ఉండేటటువంటి బాధ్యతలు అవన్నీ నిర్వర్తించుకుంటూ చక్కగా సక్రమంగా నీతి నిజాయితీలతో ధర్మయుక్తంగా ఈ శరీరానికి సాత్విక ఆహారాన్ని ఇస్తూ, శుద్ధ సాత్విక శాకాహారాన్ని ఇస్తూ, మన ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయకుండా, సమాజాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, ఈ ప్రకృతిని నెగ్లెక్ట్ చేయకుండా, భౌతిక ప్రాపంచిక విషయాల పట్ల నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పుడు మనం సగభాగం ఈ ప్రపంచానికి అందించాలని, కేవలం ప్రాపంచికమే మన జీవితం కాదు గనుక ఇక్కడేదో చక్కగా నటించడానికి ఒక పాత్ర తీసుకుని కొన్ని అనుభవాలు తీసుకుని వెళ్ళడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం గనుక ఆ అనుభవాలు తీసుకునే ప్రయత్నంలో ఒక అడుగు ఎప్పుడు ఆధ్యాత్మికత వైపు ఉండాలి. ఎప్పుడు ఇలా బ్యాలెన్స్గా మన జీవితం ఉంటుందో వాళ్ళు అప్ అండ్ డౌన్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయగలుగుతారు. ఇటు ఆధ్యాత్మికంగానూ ఎదుగుతారు, ఇటు ప్రాపంచిక విషయాల పట్ల ఎవరి ద్వారా మనం ఏ ఇబ్బంది పడకుండా కూడా ఉండొచ్చు. దట్ ఈజ్ మధ్య మార్గం. పత్రి మహారాజ్ చెప్పింది దట్ ఈజ్ అర్ధనారీశ్వర తత్వము. ఎందుకంటే ఈ విషయం ఎందుకు మెన్షన్ చేస్తానంటే, నేను ప్రతిరోజు ఎక్కడో చోట క్లాస్కి వెళ్తూ ఉంటాను. వాళ్ళు ఉంటే కొంతమంది పూర్తిగా ఆధ్యాత్మికత వైపే ఉంటున్నారు, లేదంటే ఆధ్యాత్మిక వైపు ఉన్నట్లుగా నటిస్తూ ప్రాపంచికం వైపే ఎక్కువ ఉంటున్నారు. మళ్ళీ మాకు ఈ సమస్య ఆ సమస్య, ఆధ్యాత్మిక వైపు పూర్తిగా ఉన్నా ఏదో ఒక సమస్య, ప్రాపంచికం వైపు పూర్తిగా ఉన్నా ఏదో ఒక సమస్య. ఇలా ఉంటున్నామండి అని చెప్పడం వల్ల నేను ఎక్కడ క్లాస్కి వెళ్ళినా ఈ విషయాన్ని మెన్షన్ చేస్తున్నాను. మీరు ఎప్పుడూ ప్రాపంచికాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఆధ్యాత్మికతని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇదే అర్ధనారీశ్వర తత్వం అంటే. మనమే శివుడు కనుక మనం ఎప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే శివతత్వం మనలో పరిపూర్ణంగా ఉందని గ్రహించాలి. ఈ మాటలు విన్నందుకు ధన్యవాదాలు. మనం ఈ 50 నిమిషాలు పూర్తిగా ధ్యానంలోనే గడుపుదామని చెప్పి మనకి ఈ సెషన్లో నిర్ణయించారు. చక్కగా ఒక చిన్న పాట కళ్ళు తెరిచి విని మనం ధ్యానంలోకి వెళదాం. నేను చెప్తాను. ధ్యానంలోకి వెళ్ళే ముందు ఇది గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచన. ఆయనే చక్కని రాగం మాయా మాళవ గౌళ రాగం. అద్భుతమైనటువంటి ఈ ఎవరు సంగీతంలో ప్రాథమికంగా నేర్చుకునే వాళ్ళందరూ ఇన్స్ట్రుమెంటల్ అయినా ఓకల్ అయినా ఈ రాగంలోని వారి యొక్క ప్రారంభ దశ ఉంటుంది. ఈ రాగం ఎప్పుడైతే ప్రారంభ దశలో ఉందో ఇక అన్నీ కూడా సులువు అవుతాయి. అంత గొప్ప రాగంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ రచన అందించారు. ఈ రచన అందిస్తూ
ఆయన చెప్పినటువంటి మాటలు శాకాహారం గురించి మాత్రమే. నా శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నన్ను ఫాలో అవుదాం అనుకుంటున్నారో, ఎవరైతే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ శాకాహారులు, శుద్ధ శాకాహారులు, శుద్ధ సాత్విక శాకాహారులు అయితేనే నా శిష్యులని చెప్పుకోండి, దత్తాత్రేయ స్వామి యొక్క భక్తులమని చెప్పుకోండి తప్ప ఒక ప్రక్క ఆ నీచుని తీసుకుంటూ మరొక ప్రక్క జై గురుదత్త అంటే దాని యొక్క ఫలితం శూన్యం అని వీడియో ద్వారా ప్రపంచానికి చెప్పాడు. పత్రిజీ గారి తర్వాత అంత గట్టిగా చెప్పినటువంటి మహానుభావుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఆయన స్వయంగా రచన చేసి ఈ ప్రపంచానికి అందించినటువంటి శివతత్వం ఎంత గొప్పగా ఉందో ఒకసారి మనందరం విన్న తర్వాత, కళ్ళు తెరిచి విన్న తర్వాత కళ్ళు మూసుకుని వింటూ ధ్యానంలోకి వెళ్దాం. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా. నాలో నీలో అందరిలో, నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా. శివుడే శివుడే శివుడేగా. నాలో కదిలే ప్రాణం నే నింగిని నింపిన గాలి కదా. నాలో కదిలే ప్రాణం నే నింగిని నింపిన గాలి కదా. నింగిని నింపిన ఆగాలే, నింగిని నింపిన ఆగాలే అందరి ప్రాణం మౌను కదా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నా జఠరాగ్నియ తెలుపంగా వెలుపల వెలుగై విచ్చెనని. నా జఠరాగ్నియ తెలుపంగా వెలుపల వెలుగై విచ్చెనని. వెలుపల విచ్చిన ఆ వెలుగే, వెలుపల విచ్చిన ఆ వెలుగే అందరిలో జఠరాగ్ని కదా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నేల నీరు నింగియును ఉన్నవి నాలో వెలుపలను. నేల నీరు నింగియును ఉన్నవి నాలో వెలుపలను. భూతములైదును శివుడనగా, భూతములైదును శివుడనగా అశివము నాలో కలదేది, అశివము నాలో కలదేది. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా,
శివుడే శివుడే శివుడేగా, హరియును బ్రహ్మయు శివుడేగా, ఆ శ్రీమాతయు శివుడేగా, హరియును బ్రహ్మయు శివుడేగా, ఆ శ్రీమాతయు శివుడేగా, కాలాతీతుడు శివుడేగా, కాలాతీతుడు శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, హరియును బ్రహ్మయు శివుడేగా, ఆ శ్రీమాతయు శివుడేగా, హరియును బ్రహ్మయు శివుడేగా, ఆ శ్రీమాతయు శివుడేగా, కాలాతీతుడు శివుడేగా, కాలాతీతుడు శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, ఉన్నది ఒక్కడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. థ్యాంక్ యూ. ఈ పాట రచన చేసి ట్యూన్ చేసి మనకు అందించినటువంటి గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి ప్రణామాలు తెలియజేసుకుందాం. మనందరం ధ్యానంలోకి వెళ్లే ముందు స్వర్ణలత మేడం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో సాధన చేసి ఎంతో కృషి చేసి ఈరోజు డిఎన్ఏ యాక్టివేషన్ అలాగే దానిలో ఉన్నటువంటి ఎంతో లోతైనటువంటి నాలెడ్జిని వారి యొక్క సమూహంతో చక్కగా 1-2 సార్లు మనకి అర్థమయ్యే విధంగా ఆవిడ క్లాసెస్ కండక్ట్ చేస్తూ అందరికీ ధ్యానం యొక్క ఆవశ్యకతని అందిస్తున్నందుకు వారికి, వారితో ఉన్నటువంటి వారి మిత్ర బృందానికి ప్రణామాలు తెలియచేస్తూ, నిన్న మేడం పద్మ మేడం అనుకుంటా నిన్న ఈవినింగే ఫోన్ చేసి, సార్ 6 o'clock ఫోన్ చేశారు, సార్ రేపు మార్నింగ్ 5కి నాకు క్లాస్ కావాలి అని. ఇంతకుముందు అయితే ఆ టైంలో నేను లేవగలనా, ఎందుకంటే లేట్ అవర్స్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చి 1 గంట అలా పడుకోవడం జరుగుతుంది ప్రతిరోజు. కార్తీక మాసం డైలీ ప్రోగ్రామ్ ఉంటుంది. లేవగలనా అని ఒక చిన్న ఆలోచనతో ఉన్నాను. కానీ అలా ఆలోచన లేకుండా వెంటనే ఓకే మేడం అని చెప్పడానికి ఒకే ఒక్క కారణం, నేను ఇది 60వ రోజు గుడాకేశ ధ్యానంలో రాత్రంతా ధ్యానం చేస్తూ పగలంతా ప్రోగ్రాంలు చేస్తూ ఒక 60 రోజుల క్రితం జాయిన్ అయిన 10 రోజులకే ముంబైలో పూణే దగ్గర లోనోవాలా అని చెప్పి అద్భుతమైనటువంటి మదర్లాండ్, స్పిరిచువల్ మదర్లాండ్, అక్కడ 5 రోజులు మళ్ళీ ఆయన ఇచ్చేటటువంటి ప్రత్యేక శిక్షణ తీసుకొని అక్కడి నుంచి ఒక 4 రోజుల క్రితమే 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 5 రోజులు వారణాసి కాశీలో చక్కగా ఈ గుడాకేష్ సెక్షన్ నడుస్తోంది, అక్కడ వర్క్షాప్ నడుస్తోంది. అక్కడ 9 రోజులైతే నాకు కార్తీక మాసం ప్రోగ్రామ్స్, పత్రిజీ గారి పుట్టినరోజు ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల 5 రోజులు ఆ గుడాకేశాలు ఉండి రావడం జరిగింది. చక్కగా రాత్రంతా కూర్చుని యోగ నిద్రపోతూ ధ్యానం చేస్తూ ఉండడం వల్ల చక్కగా 4:30కే నేను రెడీ అయ్యి, ఇప్పుడు యాక్చువల్గా జూమ్ క్లాస్ ఉంది ప్రబోధ్ సార్ది, కానీ మన వారందరూ సారు శివతత్వం గురించి కార్తీక మాసం కదా, మీరు కొంచెం వేణుతోటి పాటలతోటి కొంచెం మా వాళ్ళతో ధ్యానం చేయించాలి అని అడిగితే ఆ జూమ్ సెక్షన్ ఈ పూటకి సార్తో రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని మీ అందరికీ అంటే మీలాంటి మహానుభావులందరికీ కూడా
ఒక 40 నిమిషాలు ధ్యానం చేయించే అవకాశం ఇచ్చినందుకు ఈ మహాద్రష్ట ఈ గ్లోబల్ వారికి ప్రణామాలు తెలియజేస్తూ, ఉన్నది ఒక్కడే శివుడే శివుడే శివుడే, నాలో ఉన్నది శివుడే నీలో ఉన్నది శివుడే, నాలో నీలో అందరిలో ఉన్నది శివుడే అంటూ నాలో కదిలే ప్రాణంబే, పంచభూతాల గురించి ఎంత బాగా రాశారు చూడండి. నాలో కదిలే ప్రాణంబే నింగిని నింపిన గాలి కదా. నేనేం సపరేట్ కాదు. ఈ నింగిలో ఉన్నటువంటి ఆ వాయువు అంతా నాలో ఉంది అంతే. నేను అది ఒక్కటే, నేను అంతా ఒకటే, అహం బ్రహ్మస్మి తత్వమసి అని చెబుతూ ఆ నింగిని నింపిన గాలి కదా నాలో ప్రాణం అవుతోంది. ఆ బయట ఉన్నటువంటి ఆ వాయుదేవుడే ఇందులో ప్రాణంగా జీవుడుగా ఈ పరమాత్మలో ఈ పూర్ణాత్మలో మళ్ళీ జీవాత్మగా ఇందులో కొలువై ఉన్నాడని చెప్తూ, నా జఠరాగ్ని నాకు తెలుపుతోంది, అగ్నితత్వం బయట లేదు నాలోనే ఉంది జఠరాగ్నిగా అంటూ, వెలుపల ఉన్న ఆ వెలుగే నాలో ఉన్నటువంటి జఠరాగ్ని కదా అంటూ, నేల నీరు నింగియును అంటే ఈ త్రితత్వం చెప్పేశాడు ఇందులో. భూమాత, గంగామాత, ఆకాశమాత ఈ మూడు కూడా బయట లేవు. అవి కూడా నేల నీరు నింగిను ఉన్నవి నాలోనూ ఉన్నాయి, వెలుపల ఉన్నాయి. భూతములు ఐదును శివుడు అనగా, అసలు శివుడు అంటే ఎవరు? ఈ పంచభూతాలే. మనం ఎక్కడికో వెళ్ళి మళ్ళీ దర్శనాలు స్పెషల్ గా చేసుకునే అవసరం లేదు. ఈ పంచభూతాలే శివుడి ద్వారా వచ్చినాయి. అందుకని శివుడి ద్వారా వచ్చినాయి అంటే శివతత్వమే పంచభూతాలు. ఆ పంచభూతాలు బయట లేవు, మళ్ళీ అందులో అవి కూడా నీలోనే ఉన్నాయంటూ, భూతములు ఐదును శివుడనగా అశివము నాలో కలది. నాకు సంశయం ఎందుకు ఇంకా? ఎందుకంటే వాయుతత్వం లేకుండా నేను జీవించలేను, భూతత్వం శరీరం లేకుండా నేను జీవించలేను, ఆకాశతత్వం లేకుండా నేను జీవించలేను, శరీరంలో వాటర్ లేకుండా జీవించలేను, శరీరంలో అగ్ని లేకుండా నేను జీవించలేను. అంటే పంచభూతాల తత్వంతో నిర్మాణమైంది అని చెప్తూ అవన్నీ శివతత్వమే అంటూ, హరియును బ్రహ్మయు శివుడేగా. త్రిమూర్తుల్లో పరమేశ్వరుడు మనం అన్నప్పుడు మళ్ళీ హరి వేరు బ్రహ్మ వేరు అని అనుకోవసరం. ఆ హరియును బ్రహ్మయు వాళ్ళిద్దరు కూడా శివుడే, శివతత్వమే అంటూ, ఆ శ్రీమాత లలితామాత అంతర్ముఖ సమారంభే బహిర్ముఖ సుదుర్లభే అంటుంది కదా తల్లి. ఆ స్త్రీమాత కూడా నువ్వే. మళ్ళీ వేరేగా నేను పురుషుణ్ణి లేదా నేను స్త్రీని అని విడదీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే శివతత్వానికి లింగభేదం లేదంటూ, భూతములు ఐదును శివుడనగా అశ్వము నాలో కలదేది అంటూ చక్కని పాటిస్తూ, అసలు చరణం ఇందులో చాలా అద్భుతంగా ఉంది. నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా అని చివరిలో రాశాడు. నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా, నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా. ఇంత గొప్పగా పత్రి గారు 40 సంవత్సరాల నుంచి ప్రపంచానికి ఏం చెప్పాడో, షిరిడి సాయి భూమండలం మీద 61.5 సంవత్సరాలు ఫిజికల్ బాడీతో ఉండి సబ్కా మాలిక్ ఏక్ హై అని ఏం చెప్పాడో, బ్రహ్మమనంగ వేరే పరధర్మము లేదు, బ్రహ్మమనంగ తానే బట్టబయలు తన్ను తానెరిగిన తానేపు బ్రహ్మంబు విశ్వదాభిరామ అంటూ యోగి వేమను ఏ సత్యమైతే చెప్పాడో, వీర బ్రహ్మేంద్ర స్వామి ఏ సత్యమైతే చెప్పాడు, సమస్త గురుదేవులు ఏ సత్యమైతే చెప్పాడో, మనందరిలో ఉన్నటువంటిది భగవత్ తత్వమే అన్న విషయాన్ని ఈ గణపతి సత్యానంద స్వామీజీ అలా నాలో శివుడు అంటున్నానంటే నేను వేరు శివుడు వేరు కదా. అరే అది కూడా కరెక్ట్ కాదు. అసలు నాలో శివుడు అని అననేలా, నేనై ఉన్నది శివుడేగా. నేనే శివుడై ఉన్నప్పుడు నాలో నీలో అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ తత్వం, శివతత్వము అని గొప్పగా 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 రచన చేసి అనుభవంతో మనందరికి అందించినటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారికి మరొకసారి మనం ప్రణామాలు తెలియజేస్తూ, చక్కగా ఆ శివుని యొక్క శివతత్వం యొక్క ఎనర్జీతో మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. చక్కగా ఇంకా 35 నిమిషాలు, ఇంచుమించుగా 30 నిమిషాలు ఉంది. ఈ అర్ధ గంట పూర్తిగా ధ్యానం చేద్దాం, ఎరుకతో ధ్యానం చేద్దాం. నోటి మీద అంటే ఈ నోటి మీద చిరునవ్వు ఉండాలి ధ్యానం చేసేటప్పుడు. దట్ ఈజ్ మెడిటేషన్. నేచర్ యాక్సెప్ట్ చేసే మెడిటేషన్. హాయిగా ఆ పెదవుల మీద చిరునవ్వు పెట్టుకోండి. రావట్లేదు అంటే నటించండి. 1-2 సార్లు నటిస్తారు, మూడోసారి జీవిస్తారు. ధ్యానం అంటే హాయిగా కూర్చుని గుర్రు పెట్టి నిద్రపోయేది కాదు. ఎరుకుతో ధ్యానం చేయాలి. ఎరుకుతో ధ్యానం చేస్తేనే మనం ఫ్యాన్ స్విచ్ చేసినట్టుగా, లైట్ స్విచ్ చేసినట్టుగా మనసును కంట్రోల్ చేయగలం. ఎరుకుతో ధ్యానం చేయకపోతే ఎన్నాళ్ళైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అది నేను ఈ గుడాకేశాలో తెలుసుకున్నాను.
స్విచ్ ఆపగానే మైండ్ ఆగిపోవాలి, స్విచ్ వేయగానే మళ్ళీ మైండ్ పనిచేయాలి. దట్ ఈజ్ మెడిటేషన్. హాయిగా కూర్చున్నాం, చేతి వేళ్ళలో వేలు పెట్టుకోండి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. కుర్చీలో కూర్చుంటే గనక మీ రూమ్లో ఉన్నటువంటి లైట్ తీసేసేయండి, అవసరం లేదు దానికి. చీకటిగా ఉంటే ధ్యానం బాగా కుదురుతుంది. అందుకనే రాత్రి అంతా యోగులది, పగలంతా భోగులది అంటాడు పత్రిజీ. మనం రాత్రి సమయాన్ని యోగులుగా, మనందరం యోగులు గనక వినియోగించుకోవాలి. చక్కని వేణునాదంతో, చక్కని పాటలతో ఈ 30 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. హాయిగా కూర్చున్నాం, శ్వాస మీద ధ్యాస.
హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస. కార్తీక మాసంలో ధ్యానం మరింత శ్రేయస్కరం. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోళే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోళే నమః శివాయ. గంగాధరాయ నమః శివాయ, లింగాధరాయ నమః శివాయ, గంగాధరాయ నమః శివాయ, లింగాధరాయ నమః శివాయ, గౌరీవరాయ నమః శివాయ, గౌరీవరాయ నమః శివాయ, హర హర దేవా నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర భోళే నమః శివాయ. సోమేశ్వరాయ నమః శివాయ, భీమేశ్వరాయ నమః శివాయ, సోమేశ్వరాయ నమః శివాయ, భీమేశ్వరాయ నమః శివాయ, విశ్వేశ్వరాయ నమః శివాయ, విశ్వేశ్వరాయ నమః శివాయ, సాయీశ్వరాయ నమః శివాయ, సాయీశ్వరాయ నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర భోళే నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర భోళే నమః శివాయ. లింగాధరాయ నమః శివాయ, నీలకంఠాయ నమః శివాయ, లింగాధరాయ నమః శివాయ, నీలకంఠాయ నమః శివాయ, హర హర భోళే నమః శివాయ, హర హర భోళే నమః శివాయ, శివ శివ భోళే నమః శివాయ, శివ శివ భోళే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోళే నమః శివాయ. విశ్వేశ్వరాయ
नमः शिवाय साईश्वराय नमः शिवाय विश्वेश्वराय नमः शिवाय साईश्वराय नमः शिवाय सर्वेश्वराय नमः शिवाय सर्वेश्वराय नमः शिवाय ध्यानेश्वराय नमः शिवाय ध्यानेश्वराय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय शिव शिव भोले नमः शिवाय शिव हर भोले नमः शिवाय हर शिव भोले नमः शिवाय बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि श्वासोऽहं शरणं गच्छामि। ఆఖరి 10 నిమిషాలు మాత్రమే శ్వాస మీద ధ్యాస.
చివరి 8 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. లింగాష్టకమిదం పుణ్యం యప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ప్రాతకాల ధ్యాన శివేన సహ మోదతే.
ప్రచోదతే. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, మెల్లిగా రెండు చేతులు రెండు కాళ్ళ మీద బోర్లించుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు రెండు కాళ్ళ మీద బోర్లించుకుందాం. మెల్లిగా ఆ చేతులు తీస్తూ ఆ చేతులను చూస్తూనే మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ ఈ ప్రాతకాల శుభోదయ ధ్యానాన్ని కంప్లీట్ చేసుకున్నాం.